హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యంతో ఉప్మా చేశారా? నేను ఎప్పుడు చేసినా కొద్దిగా ముద్దగా స్టిక్కీగా వచ్చేది. బట్ ఈసారి చాలా పొడిగా వచ్చింది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా పొడిగా వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత అందులోకి పల్లీలు వేయండి. నాకు పల్లీలు ఎక్కువ ఉండడం ఇష్టం, అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత ఉద్దిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు వేయండి. తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కాస్త మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి నేను ఒక 1 అవర్ ముందే ఇలా పెసరబ్యాళ్ళు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న పెసరబ్యాళ్ళను ఇందులోకి వేయండి. ఒకవేళ మీకు పెసరబ్యాళ్ళు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. ఇది నేను నైట్ అంతా మజ్జిగలో నానబెట్టిన సగ్గుబియ్యం అండి. వీటిని వాటర్ అంతా డ్రైన్ చేసేసి చేతితో స్క్వీజ్ చేస్తూ ఇందులో వేస్తున్నాను. స్క్వీజ్ చేసి వేస్తే అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోతాయి. సో మీకు స్టిక్కీగా రాదు, పొడిగా వస్తుంది. ఇలా సగ్గుబియ్యం అంతా వేసి బాగా తిప్పండి. ఇలా కలబెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes ఇలానే సిమ్లో కుక్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్ పెడితే కింద అంట కట్టకపోతుంది. సో సిమ్లోనే పెట్టుకొని కుక్ అవుతూ ఉండనివ్వండి. అప్పుడప్పుడు ప్లేట్ మూస్తూ ఉంటే ఈజీగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా వాటరీగా వచ్చినప్పుడు సగ్గుబియ్యం కుక్ అయిపోయినట్టు. అప్పుడు మనం ఇందులోకి లెమన్ జ్యూస్ కాస్త వేసుకొని 2 to 3 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలపండి. అంతే, వేడి సాబుదానా ఉప్మా రెడీ. బయట వర్షం పడుతున్నప్పుడు నాకైతే ఈ సగ్గుబియ్యం ఉప్మా తినాలనిపిస్తుంది. మరి మీకేం తినాలనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.